రోడ్ దగ్గరలో అండి ఇది. ఇలా జీడి మామిడి తోట అండి, ఇలాగా ఫర్ సేల్. జీడి తోట మామిడి తోట సేల్ అండి ఇది. నక్కపల్లి మండలం అటు రోడ్ అండి ఇది. ఇలా సేల్ అండి. ఇలా జీడి తోట మామిడి తోట ఫర్ సేల్ అండి ఇలా. అటు రోడ్డు అండి ఇది. అటు రోడ్డు దగ్గర అటు రోడ్ నుంచి 6 km వస్తుందండి. ఇలా జీడి తోట మామిడి తోట 40 ఎకరాలండి. ఇలాగా 40 ఎకరాల సేల్ ఇది. ఇలాగా ఎకరం 32 లక్షలు చెప్తున్నారు. తగ్గుతుంది, మీకు రేటు తగ్గుతుందండి. ఇలాగా ఇలా జీడి మామిడి మొత్తం ఇది ఇలా సేల్ అండి. ఇలాగా సో ఇదంతా 40 ఎకరాలు ఫర్ సేల్. ఎకరం 32 లక్షలు మాత్రమే. ఇలా జీడి మామిడి మధ్యలో ఊపిరి చెట్లు, అంతర పంటలు ఏమున్నాయండి. ఇవి మొత్తం మంచి నేల ఇది. మోటార్లు వేసినా మోటార్లు పడతాయి. లేదు తీసి మీరు కొబ్బరి తోట వేసుకున్నా బాగానే ఉంటుంది. మొత్తం అంతా కొబ్బరి తోట వేసుకుని బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఇది అలా సేల్. ఇదంతా సేల్ అండి. ఇలా అంతా కూడా మామిడి జీడి 40 ఎకరాలు ఫర్ సేల్. ఇలా మొత్తం అంతా ఒకరిదే. మొత్తం అంతా ఇదంతా ఒకరండి, వాటర్ ఒకరే. ఇలా జీడి మామిడి మొత్తం ఈ ప్లేస్ అంతా సేల్. ఎకరం 32 లక్షలు మాత్రమే. ఇలా జీడి తోట మామిడి తోట. సో ఇలా 32 లక్షలు చెప్తున్నారు. ఓకే, 32 లక్షలు చెప్తారండి ఇది. ఇలాగా జీడి తోట మామిడి తోట మొత్తం అంతా ఇలాగా. సో నక్కపల్లి మండలం, అటు రోడ్డు, అనకాపల్లి జిల్లా. ఇలాగా 32 లక్షలు చెప్తున్నారండి ఎకరం. ఇలాగా మొత్తం అంతా 32 లక్షలు చెప్తున్నారు మొత్తం ఇదంతా. ఇలా ఈ తోట మొత్తం సేల్ అండి. మీరు ఇదంతా కూడా కావాలంటే మొత్తం తీసి మీ కొబ్బరి తోట, సో ఫామాల తోట గట్రా వేసుకోవచ్చు అండి. అవసరం అయితే మా ఫామాల తోట కొబ్బరి తోట వేసుకోవచ్చు. బాగుంటుంది, నేల చాలా మంచిది. మోటార్ ఇది మీకు 80 అడుగుల్లో మోటార్ పడిపోతుంది. 80 అడుగుల్లో మోటార్ పడుతుందండి ఇది. దూరం ఉన్నాయి. మధ్యలో కావాలి మీకు కొబ్బరి మామిడి వేసుకోవచ్చు. లేదంటే మీరు ఫామాల తోట వేసుకోవచ్చు. నేల చాలా బాగుంటుందండి ఇది. 40 ఎకరాలు ఒకరే బాగుంటారు మొత్తం అంతా. ఇలా సేల్ అని 32 లక్షలు చెప్తున్నారు. కూర్చొని వాటకుండా తగ్గుతుంది ఇంకా రేటు. సో ఇది అటు రోడ్డు, నక్కపల్లి మండలం దగ్గర మొత్తం ఇలా సేల్ అండి. ఇదంతా అనకాపల్లి జిల్లా జీడి మామిడి తోట అనేది.